Hello everyone, welcome to the first episode of Aesthetic Diaries. సో ముఖ్యంగా ఈ మంత్ మనం ఫస్ట్ డిస్కస్ చేసుకోబోయే టాపిక్ ఏజింగ్ చేంజెస్ అండ్ దానికి సంబంధించిన ట్రీట్మెంట్ గురించి. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఏజింగ్ చేంజెస్ అంటే అసలు ఏంటి, అసలు జనరల్గా ఫేస్ మీద మనకి ఎలాంటి సైన్స్ అండ్ సిమ్టమ్స్ కనిపిస్తాయి, సో దాని గురించి మనం ఈరోజు తెలుసుకుంటాం. సో ఈరోజు మనం చూసినట్లయితే చాలామందికి ఆల్మోస్ట్ ఒక 25 or 30 ఇయర్స్ ఏజ్ గ్రూప్ నుంచి కూడా మనకి ఫేస్ మీద లైన్స్ కనిపించడం, కంటి కిందన బల్జెస్ లాగా కనిపించడం, ఫోల్డ్ లాగా ఫామ్ అవ్వడం, ఇవన్నీ కనిపిస్తున్నాయి. కానీ ప్రీవియస్లీ ఒక 10 ఇయర్స్ బ్యాక్ అనుకోవచ్చు, ఆర్ఎల్స్ ఇంకా ముందుకు వెళ్ళామంటే మన తాతయ్యల కాలం నాటికి చూసామంటే ఆల్మోస్ట్ ఒక 30 to 40 ఇయర్స్ ఏజ్ గ్రూప్ ఆర్ ఆ తర్వాత నుంచి. సో జనరల్గా ఆ ఏజ్ గ్రూప్స్లో ఈ లైన్స్ ఆర్ ఫోల్డ్స్ ఫామ్ అవ్వడం, కంటి కింద నుంచి ఆ చిన్న చిన్న బల్జెస్ లాగా ఫామ్ అవ్వడం అండ్ సాగీ ఫేస్ కనిపించడం, ఫోర్ హెడ్ మీద ఎక్స్ప్రెషన్ లైన్స్ కనిపించడం, ఇవన్నీ జరిగేవి. కానీ ఇప్పుడు ఏం జరుగుతుంది అంటే ప్రతి ఒక్కరికి లైఫ్ స్టైల్ చేంజెస్ చాలా ఎక్కువ మారడం వల్ల, స్ట్రెస్ లెవెల్స్ పెరగడం, వర్క్ ప్రెషర్ అదంతా కూడా ఇంకా ఎక్కువ పెరిగిపోవడం వల్ల ఏంటంటే వాళ్ళ జనరల్ లైఫ్ స్టైల్ మారిపోయి స్లీప్ హ్యాబిట్స్ అండ్ స్లీప్ ప్యాటర్న్ చేంజ్ అయ్యి ఫుడ్ హ్యాబిట్స్ చేంజ్ అవ్వడం, ఇవన్నీ జరగడం వల్ల వాళ్ళకి ఫేస్ మీద లైన్స్ అనేవి ఫస్ట్ ఎర్లీగా కనిపిస్తున్నాయి, విచ్ ఈస్ సంథింగ్ బిట్వీన్ 25 to 30 ఇయర్స్. సో అది అయితే గ్రేస్ఫుల్ ఏజింగ్ కాదు. సో గ్రేస్ఫుల్ ఏజింగ్ చాలామంది కావాలి అని కోరుకుంటారు. గ్రేస్ఫుల్గా ఏజ్ అవ్వడం అంటే మీరు మీ ఏజ్కి ప్రాపర్గా తగ్గట్లుగా ఏజ్ అవ్వాలి, అంతేగాని 25 ఇయర్స్ ఆర్ 20 ఇయర్స్ నుంచి ఏజింగ్ చేంజెస్ కనిపించి అది నాకు న్యాచురల్గా అవుతుంది కాబట్టి గ్రేస్ఫుల్గా అవుతుంది అని అనుకోవడం అనేది తప్పు. సో ఈ 25 to 30 ఇయర్స్ కానీ 30 to 40 ఇయర్స్ కానీ మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ లైన్స్ కనిపిస్తున్నాయి అంటే ఎందుకు వస్తుంది అంటే మన ఫేస్లో ఉండే మజిల్స్ యొక్క ఎక్స్ప్రెషన్స్ పెరగడం వల్ల. సో జనరల్లీ చాలామందికి ఎక్స్ప్రెషన్స్ ఎక్కువ ఇవ్వడం, ఆరల్స్ ఎక్కువ నవ్వడం, ఎక్కువ మాట్లాడడం, ఈ చేంజెస్ చేస్తున్నప్పుడు ఆరల్స్ ఏదైనా ఎగ్జైట్ అవుతున్నప్పుడు మనకి ఫేస్లో ఉండే ఎక్స్ప్రెషన్స్ ఫస్ట్ కనిపిస్తాయి. సో అదేంటంటే ఫోర్ హెడ్ మీద లైన్స్ కనిపిస్తాయి, ఆరల్స్ ఐస్ దగ్గర కంటి చుట్టూ సైడ్లో ఉండే లైన్స్ కనిపిస్తాయి. కొన్నిసార్లు అవి నవ్వుతున్నప్పుడు చీక్స్ మీదకి, బుగ్గల మీదకి కూడా లైన్స్ కనిపించే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ దాంతోపాటు నోస్ మీద, ముక్కు మీద కూడా మనకి లైన్స్ చూస్తాం. ఇవన్నీ కాకుండా ఫేస్లో కొన్ని మజిల్స్ ఇంకా బాగా బల్క్ ఎక్కువ పెరిగిపోవడం వల్ల చాలామందికి లోవర్ ఫేస్ అంతా కూడా బ్రాడ్గా సైజ్ పెరిగినట్లు అనిపిస్తుంటుంది. సో ఈ చేంజెస్ అన్నిటికీ కూడా మనం ట్రీట్మెంట్ చేయొచ్చు అండ్ రిజల్ట్స్ ప్రాపర్గా మనం చూడొచ్చు. కానీ ఇవన్నిటి గురించి మనం ఫర్దర్గా ట్రీట్మెంట్ ప్లాన్ గురించి రేపు డిస్కస్ చేసుకోబోతున్నాం. సో స్టే ట్యూన్డ్ టు ఎస్థెటిక్ డైరీస్ బై డాక్టర్ పవన్ సూరిశెట్టి.